టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఒకప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్తో మొత్తం రాష్ట్రం అందరికీ పరిచయం అయిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఓకే, వైసీపీ ఆయన మీద వేటు కూడా వేసింది. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున అయితే లేరు. కాకపోతే 2004లోనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దువ్వాడ వాణి ఆయన భార్య. ఇప్పుడు తాజాగా మళ్ళీ దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు కాబట్టి వైసీపీ తరపున దువ్వాడ వాణిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది. ఎందుకంటే ఇప్పటికీ ఆమె దువ్వాడ వాణి అయితే వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఆమె పార్టీకి రాజీనామా చేయలేదు, పార్టీ ఏమీ ఆమెను సస్పెండ్ చేయలేదు. అంటే ఒకప్పుడు టెక్కలి జడ్పీటీసీగా దువ్వాడ వాణి ఆయనతో వ్యక్తిగత పోరాటం చేస్తూనే వచ్చారు. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానని కూడా ఒక దశలో దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మరి ఆ విషయం ఎందుకు పెండింగ్ పడిందో ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరికీ మధ్య సంబంధాలు అయితే కట్ అయ్యాయని ఇలా చూస్తే కనుక